నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనుష. కామాఖ్య టెంపుల్ కి చాలా ప్రాధాన్యత ఉంది. అమ్మవారి 51 శక్తిపీఠాలు ఇది ఒక ప్రధాన శక్తిపీఠం అని చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగా అంబుబాచి అనే ఉత్సవానికి తండోపతండాలుగా చాలా మంది ప్రజలు సౌత్ ఇండియా నుంచి వెళ్తున్నారన్నమాట. సో అయితే మన యూట్యూబ్ యూనివర్సిటీ అని చెప్పబడిన ఈ యూట్యూబ్ లో చాలా మంది అక్కడ నుంచి వచ్చే అమ్మవారి ఎర్రటి రంగు కావచ్చు, అలాగే బ్రహ్మపుత్ర నది మొత్తం ఎర్రగా మారిపోతుంది, అనేకాలుగా యూట్యూబ్ లో సర్క్యులేట్ అవుతుంది అనమాట. అయితే రియల్ ఫ్యాక్ట్స్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు అంబుబాచి అనే పేరు ఎలా వచ్చింది? పురాణాల నుంచే ఈ అంబుబాచి అనే పేరుందా? కామాఖ్య అమ్మవారి ప్రత్యేకత ఏంటి? అమ్మవారి శక్తిపీఠం యొక్క గొప్పతనం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, డాక్టర్ అండ్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. మాట్లాడేద్దాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? నమస్కారం మాను, బాగున్నావా? చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? గురుగారు, అయితే కామాఖ్య టెంపుల్ గురించి చాలా ప్రత్యేకమైన దేవాలయం, అంటే అమ్మవారి శక్తిపీఠం అని చెప్పుకోవచ్చు. యూట్యూబ్ లో రకరకాలుగా మాట్లాడుతున్నారు. అమ్మవారి శక్తిపీఠం నుంచి ఎర్రగా మారుతుంది, ఎర్రటి నీరు పారుతుంది, అలాగే బ్రహ్మపుత్ర నది కూడా మొత్తం ఎర్రగా అయిపోతుంది అని మాట్లాడుతున్నారు. అసలు అంబుబాచి చరిత్ర ఏంటి, ఎలా వచ్చింది? అసలు పురాణాల ప్రకారం అంబుబాచి అనే పేరు అక్కడి నుంచే వచ్చిందా? మన వాడుక భాషలో అంబుబాచి అని మనం పెట్టుకున్నామా? అక్కడ లాటిన్ వర్డ్, అక్కడ లోకల్ నేమ్ అంటారా? అది ఒకసారి మీ మాటల్లో. మనకి కామాఖ్య అమ్మవారిని మాయాపీఠం అని ఎవరంటారు? మాయాపీఠం మన బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం. అంబుబాచి కామాఖ్య టెంపుల్ నేమో యోనిపీఠం అంటాం. ఇది తేడా. శక్తిపీఠాలు 51 శక్తిపీఠాలు. శక్తిపీఠాలు మళ్ళీ రకాలు ఉన్నాయి. 18 శక్తిపీఠాలు, 51 శక్తిపీఠాలు, అలాగే 104 శక్తిపీఠాలు, ఇలా రకరకాలు ఉన్నాయి. సో 51 శక్తిపీఠాల్లో ఈ కామాఖ్య వస్తుంది. అలాగే మొత్తం అసలు ఎవరు ఈ సృష్టికి మూలము ఎవరు అంటే బెజవాడ కనకదుర్గమ్మ తల్లి పార్వతీదేవి. ఆమె మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి, ఇంద్రకీలాద్రి నివాసిని శ్రీ కనకదుర్గాదేవి అయిన అంటాం. మాయాపీఠం. ఆ యాదేవి సర్వభూతేషు మాయారూపేణ సంస్థ, నమస్తస్యే 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 నమో నమః అంటాం. మాయ ఎవరికి అర్థం కాదు. అలాగే ఈ మహామాయ అయినటువంటి అమ్మవారు దక్ష ప్రజాపతికి కథ మనకు తెలిసిందే. అతను నిరీశ్వర యాగం చేస్తాడు, శివుడికి అవమానిస్తాడు. సతీదేవి ఏమో కాల్చుకొని చచ్చిపోద్ది శివుడి నిందన భరించలేక. విష్ణుమూర్తి కట్ చేశాడు పీసెస్ కింద, 108 పీసెస్, 51 పీసులు, 18 పీసులు. అలా ఆ యొక్క 51 పీసు పీఠాల్లో ఉన్నది కామాఖ్య. అమ్మవారి యొక్క యోనిపీఠం వెళ్ళి కామాఖ్యలో పడింది అని మనం చెప్పుకుంటున్నాం. ఆ కామాఖ్య అమ్మవారు అక్కడ యోనిపీఠంలో వెలిసింది కాబట్టి యోనిపీఠం అంటాం. అంటే ఒక రాయిలాగా ఉంటుంది. దానికి మహత్తరమైంది ఇంకా అసలు అమ్మవారికి తిరుగులేదు. కామాఖ్య పీఠానికి, బెజవాడ కనకదుర్గమ్మ పీఠానికి, శ్రీశైలం అంటారు. అని ఒక యూట్యూబ్ యూనివర్సిటీ లాగా అందరు మాట్లాడుతున్నారు కదా, మీ సన్నిహితులు కూడా శ్రీనివాస్ కూడా చెప్తున్నారు. అక్కడ ప్రతి టెంపుల్ ఇంపార్టెంటేనమ్మా, ప్రతిదీ. అయితే మనం అమ్మవారి గుళ్ళకి మహిమలను తప్పకుండా అవన్నీ కూడా శక్తిపీఠాలు సాక్షాత్తు పార్వతీదేవి యొక్క పార్ట్స్ కాబట్టి దానికి మహిమ ఉంటుంది. డెఫినెట్గా మనం నమస్కారం చేసుకోవాలి, అమ్మవారికి ఇచ్చేయాలి. కానీ వీళ్ళు ఎలా చేస్తున్నారంటే అసలు అమ్మవారి యోనిపీఠం నుంచి మొత్తం ఎర్రని నీళ్లు పారుతుందని మన యూట్యూబ్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ అందరూ చెప్తున్నారని మన బ్రదర్, మన గురువు గారు అయినటువంటి నండూరు శ్రీనివాస్ గారు చెప్పారు. అయితే ఎర్రగా అంతేకాదు, మళ్ళీ తెల్లని గుడ్డేస్తే ఎర్రగా అయిపోద్దని చెప్తున్నారు వీళ్ళంతా. ఆయన కూడా చెప్తున్నారా? ఆయన చెప్పరు. ఆయన రెడ్ గుర్డేస్తారు, ఎర్ర రంగు వస్త్రాన్ని వేస్తారు అని చెప్పారు నండూరు గారు. ఆయన కరెక్ట్ గానే చెప్పారు. మిగతా వాళ్ళు మన ప్రొఫెసర్స్, యూట్యూబ్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ వాళ్ళు ఎలా అంటే మొత్తము తెల్ల గుడ్డేసేస్తారు, వేసేస్తే ఆ రెడ్ వాటర్ అయిపోతుంది, ప్రవహిస్తే రెడ్ అయిపోతుంది. దాన్ని పీలికల కింద చేసుకొని మనం వచ్చిన భక్తులకు ప్రసాదం ఇస్తున్నారు అని అన్నారు. ఇది ఏమిట్రా అంటే అక్కడ మెగ్నీషియం సల్ఫైడ్ సిన్నాబార్ అంటాం. ఆ మొత్తం ఆ ఏరియా కామాఖ్య టెంపుల్ అంతా కూడా కొండలు కాబట్టి అక్కడ మెగ్నీషియం సల్ఫైడ్ సిన్నాబార్ ఉంది, ఐరన్ ఆక్సైడ్, ఫెరస్ ఆక్సైడ్ ఉంది. కాబట్టి అవి పింక్ కలర్, లైట్ పింక్ కలర్ వాటర్లో ఉంటుంది. ఇప్పుడు కూడా అక్కడ పారే ఆ టెంపుల్ చుట్టుపక్కల పారే వాటర్ అంతా కూడా టెంపుల్లో అంతా లైట్ పింక్ కలర్ వాటర్ వస్తుంది. అండ్ ఫెర్రస్ ఉంది కాబట్టి ముందు ఐరన్ ఏమవుతుంది, రెడ్ ఆక్సైడ్ కింద మారినప్పుడు రెడ్ కొంచెం రెడ్డిష్ వస్తుంది, కానీ గ్రీన్ కలర్లో ఉంటుంది అనమాట. సో దాన్ని పట్టుకొని వీళ్ళు అక్కడ ఈ యోనిపీఠం దగ్గర ఒక స్ప్రింగ్, ఒక నది దీనికి లాగా ఒక జలధార వస్తుంది. జలధార అక్కడ ప్రవహిస్తూ ఉంటుంది ఆ యోనిపీఠం దగ్గర. ఆ యోనిపీఠం దగ్గరే కాదు, ఆ కామాఖ్య టెంపుల్లో
దశమహావిద్యలు ఉన్నారు. దశమహావిద్యల అధిష్టాన దేవతలు. గుడికి కొంచెం కిందకి దిగ్గానే తారాదేవిది ఉంటుంది. ఆ తారాదేవిలో కూడా వాటర్ వస్తుంది, మనం తలపైన వేసుకొని తాగాలి. అలాగే మహాకాళి టెంపుల్ ఉంది అక్కడే క్రింద. అలాగే చిన్నమస్తాదేవి, తర్వాత శ్మశాన కాళి ఉంది. మళ్ళీ ఈ దశమహావిద్యల్లో భువనేశ్వరి దేవి కొంచెం దూరం అనమాట, 6 కిలోమీటర్ల దూరం ఉంటుంది, అది కొండపైన. అక్కడ భువనేశ్వరి దేవి. ఇలా తారా, కాళీ, చిన్నమస్త, త్రిపురభైరవి, తర్వాత బగళాముఖి, నెక్స్ట్ మనకి మాతంగి, ఆమెనే రాజశ్యామలు అంటాం. తర్వాత షోడశి అంటే మన యొక్క లలితాదేవి, నెక్స్ట్ ధూమావతి అమ్మవారు, నెక్స్ట్ భువనేశ్వరి, కమలాత్మిక. ఈ 10 అక్కడ ఉంటాయి. ఇవి కాకుండా 64 యోగిని గణాలు కూడా ఆ కామాఖ్యపేటలో ఉంటాయి. అవి చూసుకోవాలా, అంతేగాని అక్కడ ఉన్నాయంటే ఏంటి, కృతయుగంలో అవి అక్కడ వాళ్ళు సంచరించిన ప్లేసులు అవి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన తాతలు ముత్తాతలు ఏ ఊర్లో పుట్టారు అని అడుగుతారు కదా, ఆ నేటివ్ ప్లేస్ అంటాం. అలాగే రాముడు ఎక్కడ పుట్టాడు అంటే నేటివ్ ప్లేస్ అయోధ్య, కృష్ణుడు ఎక్కడంటే నేటివ్ ప్లేస్ మధుర. ఆ విధంగా ఈ కామాఖ్య అమ్మవారు ఈ నేటివ్ ప్లేస్ అక్కడ అస్సాంలో గౌహతి దగ్గర మనకి గౌహతి నుంచి మనకి ఆ సిటీలో ఒక 8 కిలోమీటర్స్ దూరంలో, 10 కిలోమీటర్స్ దూరంలో ఈ టెంపుల్ ఉంటుంది. సో ఇక్కడ ఈ అమ్మవారు కామాఖ్య అమ్మవారు యోని మా భాగంలో ఉందంటే యోని పూజలు చేయండి, యోని పూజలు చేయండి అని వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, అదేదో స్పెషల్ పూజలు లాగా. అదొక టెంపుల్, ఆ దేవస్థానం చాలా మంచి దేవస్థానం, వండర్ఫుల్ దేవస్థానం. వాళ్ళు 500 రూపాయల కంటే ఎక్కువ తీసుకోరు వాళ్ళు. తర్వాత ఎంత బ్యూటిఫుల్ అంటే మనం నేర్చుకోవాలి. తెలంగాణ, ఆంధ్రాలో ఉన్న టెంపుల్స్ వాళ్ళు అందరూ వాళ్ళని చూసి నేర్చుకోవాలి. ఎలా అంటే విపరీతమైన క్రౌడ్ వస్తే వాళ్ళందరికీ ఒక 1000 టికెట్లు ఫ్రీగా ఇచ్చి లైన్ లో బ్యాచ్లు వదులుతూ మెయిన్ ఎంట్రన్స్ గుడిలోకి వదులుతారు. మిగతా వాళ్ళకి అంత టైం లేదనేటటువంటి వాళ్ళ కింద నుంచి ఎప్పటికప్పుడు ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఇప్పుడే లోపలికి వెళ్ళొచ్చు, చూసుకొని బయట నుంచి చూసుకొని వచ్చేయచ్చు. ఒక డిసిప్లిన్ అనేది ఉంటుంది అనమాట. తర్వాత అక్కడ ఈ ఎర్రని అంబుబాచి అని అంటే ఏంటంటే మనకు పుష్కరాలు జరుగుతాయి కదా, మనకు బెజవాడలోనేమో కృష్ణా పుష్కరాలు, రాజమండ్రిలో గోదావరి పుష్కరాలు. అక్కడ బ్రహ్మపుత్ర అనేది ప్రవహిస్తుంది అమ్మవారు గుడి పక్కనే. ఆ బ్రహ్మపుత్ర నదికి మేళ అంటాం. కుంభమేళ ఎలా చేస్తాం మనము, అలా బ్రహ్మపుత్ర నదికి మేళ. ఎన్ని రోజులు చేస్తారు? 12 రోజులు చేస్తారా? ఎన్ని రోజులు చేస్తారు? ఇది బ్రహ్మపుత్ర నదికి అంబుబాచి ఫెస్టివల్ 3 రోజులు చేస్తాం. 3 రోజులు అమ్మవారు అసలు ముఖ్యమైనది ఏంటంటే అక్కడ యోనిపీఠం కాబట్టి స్త్రీలందరూ కూడా బహిష్ట అవుతారు కదా, అలా నెల అవుతారు కదా. సేమ్ ఈ స్త్రీకి ఎలా ఉందో అమ్మవారికి అలాగే ఉంటుంది. ఎందువల్లంటే ప్రకృతి అమ్మవారు, ప్రకృతి అంటే ప్రతి స్త్రీ కూడా సాక్షాత్తు జగన్మాత, అందులో డౌటే లేదు. ప్రకృతి సాక్షాత్తు జగన్మాత. అయితే మనం బయట సొసైటీలో ఆడవాళ్ళు బహిష్ట అయితే ముట్టుకోకూడదు, మీరు వెళ్ళండి అని కొంచెం దూరంగా ఉంచుతారు కదా ఇంట్లో వాళ్ళు, వండొద్దు అని. ఇది కారణం ఏంటంటే అది చెప్పడం కోసం కామాఖ్యాదేవి యోనిపీఠంలో పుట్టింది. అంటే ఒకటి గురుగారు, ఇన్ని సంవత్సరాల నుంచి లేదే, గత 2 సంవత్సరాలు నాకు తెలిసి సంవత్సరం అనుకుందాం, గత 1.5 year 2 years లోనే ఎందుకు కామాఖ్యకి ఎందుకు ఇంత ప్రాధాన్యత వచ్చిందంటారు? ఇన్ని సంవత్సరాల నుంచి లేదు, మరి ఈ మధ్య కాలంలో ఎందుకు ఇంత గొప్ప? వండర్ఫుల్ క్వశ్చన్ ఇది. మన యూట్యూబ్ ప్రొఫెసర్లు తయారు చేస్తారు పబ్లిసిటీ అనేది. అంతకు ముందు ఏం చేశారు, ఫస్ట్ 2 years నుంచి నువ్వు అన్నది కరెక్టే. ఫస్ట్ మొట్టమొదట షిరిడి మీద పడ్డారు. బాబా చాలా గొప్పవాడు అన్నారు మా చిన్నప్పుడు, తెగలిపోయారు జనం, తెలుగు వాళ్ళు వెళ్ళిపోతారు మొత్తం. తర్వాత ఏం చేశారు, కాశీ విశ్వనాథుడు ఇంత గొప్ప లేదంటే కాశీ వెళ్ళిపోయారు, ఫుల్ రష్. అరుణాచలం అన్నారు, అరుణాచలం మీద పడిపోయారు. అక్కడ తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటారు. యూట్యూబ్ యూనివర్సిటీని ఎక్కువ ఫాలో అయితే తెలుగు వాళ్ళే అనమాట. తెలుగు వాళ్ళే మన వాళ్ళు అమాయకులు. వాళ్ళు యూట్యూబ్లో చెప్పే వాళ్ళు ఎవరెవరైతే చెప్తుంటే అటు ఆ గుడికి వెళ్ళిపోతారు. షిరిడి వెళ్ళిపోయారు, కాశీ వెళ్ళిపోయారు, తర్వాత ఈ యొక్క అరుణాచలం వెళ్ళిపోయారు. అరుణాచలంలో ఇప్పుడు దాడులు జరుగుతున్నాయి మన మీద. తర్వాత ఇప్పుడు కామాఖ్య మీద పడ్డారు. ఈ కామాఖ్య అమ్మవారు అసలు యాక్చువల్గా ఏంటంటే స్త్రీకి ఎందుకు 3 రోజులు వంట ముట్టుకోవద్దు ఎందుకంటారంటే టోటల్ రెస్ట్ ఇద్దామనే ఉద్దేశంతో చెప్తారనమాట. ఏంటంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల ఋతుస్రావం అనేది వస్తుంది, అమ్మ పడుకోమ్మ, వంట చేయకుండా హ్యాపీగా కొంచెం మైండ్ స్థిరంగా ఉండదు కాబట్టి అని. అలాగే అమ్మవారికి కూడా అది అంటూ ముట్టుకోవడం ఇది అపవిత్రం అని కాదు, అగౌరవం అని కాదు, ఇది గౌరవమైన క్రియరా నాయన అని చెప్పి అమ్మవారు సాక్షాత్తు కామాఖ్య అమ్మవారు అక్కడ 3 రోజులు రెస్ట్ ఇచ్చేస్తారు అనమాట. దేవాలయం మూసేసి అసలు ఇంకే హారతి ఏమి సేవలు ఉండవు. 3 days అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే పంతులు గారు భార్యలు వాళ్ళు పంతులు గారు కళ్ళ గంతలు కట్టి
మన నండూరు శ్రీనివాస్ గారు వీడియోలో చూపించారు చక్కగా గంటలకు గంటలు చేసి వాళ్ళంతా లోనకి తీసుకెళ్తే వాళ్ళు ఏం చేస్తారు, అది క్లీన్ చేసి ఆ మగవాళ్ళు తర్వాత మళ్ళీ కిందకి తీసుకొచ్చేసిన తర్వాత ఆడవాళ్ళు క్లీన్ చేస్తారు, మగవాళ్ళు మళ్ళీ తీసుకొచ్చేసిన తర్వాత ఇంకా 3 days తర్వాత క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత 3rd day నుంచి పూజలు జరుగుతాయి. అసలు అస్సాం ప్రదేశంలో చాలా పవిత్రంగా భావించే ఈ అమ్మవారిని ఆ రోజు వాళ్ళు కూడా అన్ని మూసేయడం కూడా జరుగుతుందంట కదా, ఆ 3 రోజులు కూడా ఆ ప్రాంతంలో 3 రోజులు మూసేస్తారు. తర్వాత ఇంకా ఆ తర్వాత చూడాలి, పనులు కూడా మానేస్తారు అని నేను విన్నాను. అవును, కట్టింగ్లు, మేకల కట్టింగ్, పంచబలులో కొత్తగా కాన్సెప్ట్ స్టార్ట్ చేశారు యూట్యూబ్ ప్రొఫెసర్లు. ఏంటంటే అసలు ఏ టెంపుల్కి కూడా మనకి బలులు లేవు. జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యులు వారు వచ్చారు, ఇవన్నీ నిషిద్ధం చేస్తారు. డిమానిటైజేషన్ 2001 డిస్మిస్ చేశాడు మోడీ గారు. ఆ తర్వాత ఇంకంతే, ఇంకా అది నడవదు కదా, వీళ్ళు ఇచ్చుకున్నా నడవదు, మనం ఎవరికన్నా. అలాగే అక్కడ బలులు ఇచ్చుకున్నా నడవవు, ఇది పిచ్చి జనానికి తెలియదు. ఎందువల్లంటే వీళ్ళేమనుకుంటారు, టెంపుల్ సుప్రీంకోర్టు, అస్సాం కోర్టు, ముఖ్యంగా త్రిపుర కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. జడ్జిమెంట్ ఇస్తే ఏమని ఈ బలులు ఇవ్వకూడదంటే టెంపుల్ అథారిటీస్ తిరగబడ్డారు. టెంపుల్ అథారిటీసే చేయనివ్వరు, వాళ్ళకి లాభాలు కదా. అందువలన లేదు, ట్రెడిషనల్గా వస్తుంది, సాంప్రదాయంగా వస్తుంది, అందువల్ల వేసేయండి అంటున్నారు. ఏమేమి వేసేస్తారు పంచబలులు అంటే, అక్కడ మేకలను వేసేస్తారు, దున్నపోతులను వేసేస్తారు, తర్వాత పావురాల్ని, ఫిష్, కోడినేరు. కోడిని ఎందుకు వేయరు అని అంటే, కోడి అక్కడ నరకాసురుడు అని ఒక రాక్షసుడి పేరు విన్నాం కదా మనం. వాడు సత్యభామాదేవి చంపేసింది, భూదేవి కుమారుడు, హిరణ్యాక్షుని యొక్క కుమారుడు. అదే అతను విష్ణుమూర్తి, వరాహమూర్తి యొక్క కుమారుడు. హిరణ్యాక్షుని చంపాడు కదా వరాహమూర్తి. ఆయన భూమికిను విష్ణుమూర్తికి పుట్టినవాడు, వరాహమూర్తికి పుట్టినవాడు నరకాసురుడు. అతను ఏం చేస్తాడంటే, ఈ అమ్మవారిని బాణాసురుడి స్నేహం చేసి వాళ్ళు పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. అమ్మవారిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటే అమ్మవారు ఏమంటుంది, అరే తల్లిని కామేస్తావంట స్టూపిడ్ ఫెలో. అందువలన అదే రాక్షస ప్రవృత్తి అంటే. అందువలన నువ్వు కట్టలేవు అని చెప్పి ఇప్పుడు చందమామ కావాలని చెప్పేసి చిన్నపిల్లలు అడుగుతారు. చందమామని డైరెక్ట్గా ఎవరు తీసుకురాలేరు కాబట్టి అప్పుడు ఏం చేస్తాము, అద్దంలో చూపిస్తాం ఇతనే చందమామ అని చూపించి మోసం చేస్తాం కదా. అలా అమ్మవారు కూడా ఏం చేసింది, నువ్వు కింద నుంచి నీలాచల పర్వతాల మీద అనమాట ఇది జరిగింది. నీలాచల పర్వతం కింద నుంచి పై వరకు మెట్లు కనుక కట్టేస్తే నువ్వు రాత్రి తెల్లారి లోపల నేను పెళ్లి చేసుకుంటానంటుంది. అప్పుడు ఆలోచిద్దామంటది. వీడు నిజంగానే కట్టేస్తున్నాడు. కట్టేస్తే అప్పుడు ఒక కోడిని తయారు చేస్తామే, కోడి చేత కూపిస్తుంది. ఇది ఒక కోడి కూసేసింది, తెల్లవారిపోయింది కాబట్టి నువ్వు కట్టలేకపోయావంటే అప్పుడు ఆ నరకాసురుడు ఏం చేస్తాడు, వాడు బలవంతాన వాడి రాక్షస ప్రవృత్తి వదలకుండా అమ్మవారిని పెళ్లి చేసుకోవాలని చూస్తే విష్ణుమూర్తి వచ్చి చంపేస్తాడు నరకాసురుడిని. ఇది ఒరిజినల్ కథ. దీన్ని ప్రాగ్జ్యోతిషపురం అంటాం. ఈ ప్రాగ్జ్యోతిషపురంలోనే మనకి ఈ యొక్క అదే అస్సాం అనమాట. సో నార్త్ ఈస్టర్న్ పార్ట్. ఈ బలులు గిలులు లేవు. అవి ఎలాగంటే బెజవాడ కనకదుర్గమ్మ గుడిలో కూడా ఒకప్పుడు ఉండేవి, యాదగిరిగుట్టలో కూడా ఒకప్పుడు ఉండేవి. సివిలైజ్డ్ అయిన తర్వాత అవన్నీ లేవు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఉండవు, ఇప్పుడు కొంతకాలమే నడుస్తాయి. దాన్ని వీళ్ళు ఏం చేస్తారంటే, ఇక్కడ ఉన్నటువంటి పంతుళ్ళంతా కూడా యూనివర్సిటీ ప్రొఫెసర్, ఇది మన యూట్యూబ్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు, పాపం మన నండూరు గారు చెప్పనియండి, చాగంటి గారు చెప్పనియండి, ఎవరు చెప్పినా వినరు వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు మామూలు కాయగూరలతో పూజ చేస్తే ఎంత ఇస్తారు భక్తులు, 1000 రూపాయలు ఇస్తారు. అదే దున్నపోతు మేక 5 బలులు అంటే వాడు 20 లక్షలు 10 లక్షలు. దీనికోసం దానికి హైప్ క్రియేట్ చేశారు. నువ్వు అన్నట్టుగా అమ్మవారి శక్తిపీఠాలకి ఏదైనా సరే ఎప్పుడు ఒకటే హైప్ ఉంటుంది, ఎప్పుడు గ్రోత్ ఉండదు, ఎప్పుడు ఫాల్ ఉండదు. ఆ అమ్మవారికి ఏముంది, గుళ్ళవి అది అలా ఉంటాయి, ఎప్పుడు స్టాండర్డ్గా ఉంటాయి. వీళ్ళు క్రియేట్ చేస్తారు. మన వాళ్ళు అక్కడికి బస్సుల్లో తీసుకెళ్తున్నారు. ఒక్కొక్కడు తీసుకెళ్ళి హోమాలు అక్కడంట, హోమాలు అక్కడ చేస్తే ఏమొస్తుంది, ఏమీ రాదు. అక్కడ చేస్తే హోమాలు ఏమీ రాదు. దేవాలయాల్లో చేస్తున్నారు వీళ్ళ బిజినెస్. ఇప్పుడు రష్యన్ అమ్మాయిలు శక్తిని సముపార్జించడం కోసం కాళహస్తిలో మెడిటేషన్ అని కొత్తగా వీడియోలు ఉన్నాయి మనకి. వాళ్ళు వెళ్ళి ఎనర్జీ చేస్తారు. ఆ రష్యా వాళ్ళు అక్కడ కూర్చుంటారు, పాపం విదేశీయులు వస్తారు, సరదా కూర్చుంటారు. మన వాళ్ళు దాని పబ్లిసిటీ అనమాట. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవాలయాల్లో అంబుబాచిలో నండూరు శ్రీనివాస్ గారు ఇప్పుడు మనకి అప్పట్లో వెళ్ళిపోండి అని చెప్పేసి చాగంటి గారు, నండూరు గారు అరుణాచలం వెళ్ళిపోండి అంటే తెగ వెళ్ళిపోయారు. కోట్ల మంది వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏం జరిగింది, వాడు అన్నామలై అని పేరు రాయకుండా అరుణాచలం అని తెలుగులో బస్సులు వేస్తారు. ఊరుకుంటారా? అసలే తమిళ అభిమానం, తమిళ లాంగ్వేజ్ తప్ప వేరే లాంగ్వేజ్ హోటల్ పెట్టేసి కొనేసుకొని అంటే వాళ్ళు దొంగతనాలు చేయడం. మన అమ్మాయిల్ని, తెలుగు అమ్మాయిల్ని 5 మగాళ్ళు ఉన్నా సరే 11 మంది వచ్చి 5 మగాళ్ళని కట్టేసి మనభంగాలు చేయడం.
వీడియోలు తీసి ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో పెట్టడం ఇవన్నీ మనం చూసాం. ఈ పాపమంతా ఎవరిదమ్మా? ఇలా చెప్పిన వాళ్ళు వీళ్ళదే బాధ్యులు. వీళ్ళనే అడుగుతారు ఎవరు వెళ్ళమన్నారని ఇన్స్టిగేట్ చేశారో. లాలో అబెట్మెంట్ అని ఒక సెక్షన్ ఉంటుంది. అబెట్మెంట్ ప్రకారం ఎవరైతే ప్రొవోక్ చేస్తారో రెచ్చగొడతారో వాళ్ళదే, కాబట్టి వాళ్ళే వెళ్ళమని చెప్పారు. అప్పుడు మన గురువు గారు అయినటువంటి నండూరి గారు చాలా తెలివైనడు కాబట్టి చక్కగా వద్దురా బాబు అంబుబాచికి వెళ్ళకండి, మామూలుగా సాధకులు వెళ్ళండి అన్నాడు. సాధకుడు ఎవడున్నాడు? వెళ్ళేవాళ్ళంతా ఆ కోరిక తీరుస్తావమ్మా ఈ కోరిక తీరుస్తావమ్మా అంటారు. ఇదో పబ్లిసిటీ చేసేసుకున్నారు జనం. తాంత్రికులు వెళ్ళేది, సాధకులు వెళ్ళేది. ఎవడో తాంత్రగాడు ఎవడు లేడు. నాకు వచ్చి తంత్రాలు అంటారు, వీళ్ళకి ఏమీ రాదు. గెడ్డాలు మీసాలు పెంచుకోవడం అంతా. అక్కడికి వెళ్ళేవాళ్ళు అంతా అడుక్కునే వాళ్ళే. ఇది ఆ పాపం వాళ్ళు జడలు పెంచుకొని కాషాయ బట్టలు వేసుకునే వాళ్ళు ముష్టి వాళ్ళు ఏదో పీఠాలలాగా ఎవడో 10 మంది గ్యాంగ్లు వేసుకొస్తారు, గాంజాలు పీలుస్తారు, వెనకాల వస్తారు. అది చూసేసి అయ్యో ప్రయాగలో వచ్చేస్తున్నారు, తంత్రగాళ్ళు వస్తున్నారు, ఎలా వస్తున్నారు, అలా మాయమైపోతున్నారు. ఇది యూట్యూబ్ యూనివర్సిటీలు చెప్పే ప్రొఫెసర్లు చెప్పేది. కాబట్టి మంచి పేరు పెట్టారు నండూరి గారు యూట్యూబ్ యూనివర్సిటీ అని. నేనేమో ఇంకొంచెం మన గురువు గారికి పేరు పెట్టారు. వీళ్ళందరినీ ప్రొఫెసర్లు చేసేసాం. అందుకని వీళ్ళు, నేను చెప్పేది ఏంటంటే కామాఖ్య టెంపుల్ ఎప్పుడు వెళ్ళినా పర్లేదమ్మా, ఆ జనంలో ఆ గుంపులో వెళ్ళి అంబుబాచి టైంలోనే వెళ్ళాలి అని తీసుకెళ్తున్నారు వీళ్ళు. జనం వెళ్తున్నారు. ఇప్పుడు ఆ అమ్మవార్లకు బళ్ళు ఇచ్చి అవన్నీ చేశారు. వాళ్ళందరూ ఎంతమంది బాగున్నారు పెట్టమని. యూట్యూబ్ ప్రొఫెసర్లు అంటే వాళ్ళ పేర్లు చెప్తారా? ఎవరెవరు యూట్యూబ్ లో వచ్చే వాళ్ళు అందరూ ఇంకేముంది వాళ్ళే అందరూ చెప్తున్నారు. ఎవరైతే ఎంకరేజ్ చేస్తూ మా నండూరి గారు చెప్పారో, యూట్యూబ్ లో తీస్తే వాయిస్ ఓవర్ ప్రొఫెసర్లు ఉంటారు, మళ్ళీ ఇక్కడ డబ్బింగ్ ప్రొఫెసర్స్ ఉంటారు. ఓన్లీ వాయిస్ మాత్రమే వేస్తారు వాళ్ళు, రూపాయలు కనబడవు. అండ్ వీళ్ళందరూ వచ్చేసి తినడానికి డికానా ఉండదు కానీ నేనే దేవుళ్ళు అని చెప్పేసుకుంటారు వీళ్ళు వచ్చేసి. ఇట్లా బస్సులు తీసుకెళ్తున్నారు. ఎవరైతే బస్సుల్లో మేము తీసుకెళ్తామని అడుక్కుంటారో వాళ్ళే యూట్యూబ్ ప్రొఫెసర్లు. ఎవరైతే హోమాలు చేసుకుంటామని అంటారో, అక్కడ మేకల్ని బళ్ళు ఇవ్వాలని, వీళ్ళంతా యూట్యూబ్ ప్రొఫెసర్లే. మరి అయితే అమ్మవారి ప్రత్యేకత ఏంటి అసలు? మీరు అక్కడ ఇందాక స్టాప్ చేస్తారు కదా, ఆడవాళ్ళు వచ్చి క్లీన్ చేస్తారు అని. ఆ జగన్మాత అయినటువంటి ఆ తల్లి ఏ కోరికైనా ఇచ్చేస్తుంది, ఏ కోరికనైనా తీర్చేస్తుంది. అంటే కోరికలు తీర్చడం కోసం అని చెప్పేసి కష్టపడకుండా డ్యూటీకి వెళ్ళకుండా కామాఖ్యలు కూర్చుంటే ఏమొస్తుంది? బెగ్గర్లు అయిపోతాం. అక్కడ రోడ్డు మీద పాపం అక్కడ పడుకుని ఉంటారు. అక్కడంతా వాళ్ళు కష్టపడకుండా, వాళ్ళు సాధకులే కానీ పాపం 10 రూపాయలు ఇస్తే తీసుకుంటారు. అలా మనం కూడా అయిపోతాం. అందుకని మన డ్యూటీ మనం చేసుకుంటూ కామాఖ్య టెంపుల్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. వెళితే మామూలుగా ఏదో ఒకసారి వెళ్తాము, దర్శనం చేసుకుంటాం, వస్తాం. అంబుబాచి ఫెస్టివల్లో ఏంటంటే ఇది తుంగభద్ర బ్రహ్మపుత్ర పుష్కరాలు కాబట్టి ఆ టైంలో పుష్కరాల్లో ఏమి చెప్పబడి ఉంటుంది, మన గోదావరి కానీ కృష్ణానది పుష్కరాల్లో జరిగినప్పుడు ఆ నది ఒడ్డు వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవద్దు అంటారు. ఇది బ్రహ్మపుత్ర నది పుష్కరాలు కాబట్టి అక్కడ ఏం చేస్తారంటే వీళ్ళు ఆ వాపీకి తటాకాలు త్యాగం చేయమని చెప్పింది శాస్త్రం. అంటే నువ్వులు తవ్వకూడదు, సరస్సులు తవ్వకూడదు, పొలాలు డిగ్ చేయకూడదు, పొలాలు వేయకూడదు. ఆ 3 రోజులు అంబుబాచి ఫెస్టివల్ జరుగుతున్నంతసేపు. తర్వాత భూమికి పైన బరువే పెట్టకూడదు. భూమి మీదే ఉన్నాం మనం, బరువు పెట్టకూడదు. అంటే ఏదో కల్పితం అనమాట, ఏదో ప్రేమ అమ్మవారి మీద. చాలా మంది ఇలా అయ్యో ఇలా మోకాళ్ళ మీద వేళ్ల మీద నడుస్తున్నట్టుగా బరువు అంతా అలా నడుస్తారు. అంటే ప్రేమ, అమ్మవారు అంటే ప్రేమ. అలా నడుస్తారు. అంటే బరువుకి ఎక్కువ ఇచ్చేయకూడదని ఆ లోకల్ వాళ్ళు టోస్ మీద నడుస్తారు, కాళ్ళ వేళ్ల మీద. తర్వాత ఫార్మర్స్ ఏమో ఏ విత్తనాలు లేరు, దున్నరు ముఖ్యంగా. ఇవన్నీ చేయకూడదని చెప్పింది, అవి పాటించాలి. ఇకపోతే తర్వాత సంవత్సరం అంతా జరుగుద్ది. ఆ తర్వాత ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే అమ్మవారు ప్రతి నెల రజస్వలు అవుతుంది. అక్కడ సంవత్సరానికి ఒక్కసారే ఫంక్షన్ చేస్తారు. వీళ్ళు ఏమని చెప్తారు యూట్యూబ్ ప్రొఫెసర్లు, సంవత్సరానికి ఒక్కసారే రజస్వలు అవుతుంది అన్నారు. కాదు, ప్రతి నెల. ప్లస్ రెండవది ఎందుకు చెప్పిందంటే స్త్రీలందరూ రజస్వలు అయినప్పుడు రెస్ట్ ఇవ్వాలి నాయన, అందుకని 3 రోజులు మూసేయడం ఇక్కడ టెంపుల్లో చూపిస్తుంది. ఎలాగైతే నరకలోకానికి వెళుతున్నప్పుడు గరుడ పురాణం ప్రకారము వైతరణి నదిలో చీము నెత్తురు ఉన్న నదిలో తీసుకెళ్తాడు యమభటులు అని చెప్పినప్పుడు, ఆ వైతరణి నది అక్కడ ఉంది, భూమి మీద కూడా చూపిస్తాడు. ఆ భూమి మీద జార్జ్పూర్ అనేది ఒరిస్సాలో ఉంది. ఆ ఊర్లో వైతరణి నది గిరిజాదేవి దేవస్థానం పక్కన గిరిజా నది ప్రవహిస్తుంది. అరే అదే వైతరణి నది నరకంలో చెప్పబడింది, భూమి మీద చూపించాడు. అలాగే ఈ యొక్క బ్రహ్మపుత్ర నది అనేటటువంటిది, కామాఖ్య టెంపుల్ అనేటటువంటిది మనం సింబాలిక్గా రిప్రజెంటేషన్ చూపిస్తాం. ఎలా అంటే ఈ యొక్క స్త్రీ అనేటటువంటిది ఆదిశక్తి, ప్రకృతి, ఆమెను గౌరవించండి. ఆ ఇంట్లో పెళ్ళాలని అంటారు తాగేసి, ఆడవాళ్ళని అత్యాచారాలు ఈ మానేస్తారు కానీ అక్కడికి వెళ్ళేసి కామాఖ్యకి మాత్రం వెళ్ళిపోతారు. ఈ చెప్పిన ప్రబుద్ధులు
వీళ్ళు యూట్యూబ్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు కాదు, వీళ్ళు ప్రబుద్ధులు, వెధవలు అనమాట. ఈ వెధవలంతా బస్సుల్లో తీసుకెళ్ళి అక్కడ హోమాలు చేస్తున్నారు. దీనికి మళ్ళీ వీళ్ళంతా కూడా హోమాలు చేసి అక్కడ పూజలు చేయిస్తాం. ఇంట్లో చేసుకోలేరు వీళ్ళు ఎవరు అసలు చేయించడానికి? అసలు అమ్మవారి ప్రత్యేకత ఏంటంటే శక్తిపీఠము 51 శక్తిపీఠంలో ఒకటి. తర్వాత ఈ అమ్మవారికి ప్రతి అమ్మవారికి ఈక్వల్ అమ్మా. బెజవాడ కనకదుర్గమ్మ, శ్రీశైలం మల్లికార్జున. అసలు జనాలకు అంతే, కొత్త ఒక వింత పాత ఒక రోత అని. ఇప్పుడు తుంగభద్ర నదిలో ఒక ఘాట్లో అమ్మవారు చేసిన కుంకుమ పూజ ఉంటుంది కదా, ఆ పూజలు కుంకుమ ఏం చేసుకుంటారో తుంగభద్ర ఘాట్లో వేస్తారు. ఇదిగో ఎర్రగా అయిపోయింది తుంగభద్ర నది అంతా రెడ్గా అయిపోయిందని పుకార్లు చెప్తారు. ఆ తర్వాత ఎర్ర గుడ్డ కప్పుతారు కదా, కప్పితే దాని మీద నీళ్లు మామూలుగా ప్రవహిస్తాయి కదా, చిన్నబారు ఉన్నటువంటి వాటర్. ఆ వాటర్ చూసి ఇదిగో ఎర్రగా అయిపోయింది అంటారు. పంతులు గారులు తమకు తెలిసిన వాళ్ళకు పంచుతారు. తమకు తెలిసిన వాళ్ళకి పంచే అంత ప్రేమ ఏమి లేదు అక్కడ పంతులు గారులకి. అది గానగాపురంలో కూడా తమకు తెలిసిన వాళ్ళని గానగాపురంలో పౌర్ణమి రోజున లోనకి తీసుకెళ్తారు. 1500 ఇస్తేనే లోనకి రానిస్తారు. నాకు కూడా ఒక ఎమ్మెల్యే వచ్చాడు, ఇద్దరం కలిసి వెళ్ళాం. ఆ ఎమ్మెల్యే గారు చెప్పండి అక్కడ పోలీసుకి చెప్పండి అంటే, పోలీసు ఆయనకి చెప్తే నేను కానిస్టేబుల్ వాడు వెళ్ళామంటాడు, పంతులు గారిని అడగండి అన్నాడు. ఆ పంతులు గారు 1500 ఇస్తేనే ఎమ్మెల్యే అవ్వు, నువ్వు ఎవడన్నా అవ్వు. 1500, 2000, 1000 పౌర్ణమి రోజున. అలాగే ఈ మొక్క గానగాపురంలో దత్తాత్రేయ స్వామి ఇది ఉంటుంది కదా, ఇది పాదుకలు, అందులో ఉన్న కుంకుమ గంధం అది ఇస్తే 5000, 10,000, 8,000 కొనుక్కుంటున్నారు పిచ్చి కదవలు. ఈ ప్రమోటర్స్ ఉన్నారుగా వీళ్ళు, అబ్బా చాలా ఇది అని వీళ్ళకి సంఘం కమిషన్, ఆ పంతులకు సంఘం కమిషన్. అలాగే ఈ గుడ్డ మొక్క కూడా వాళ్ళకి డబ్బులు ఇస్తేనే అమ్ముతున్నారు. దానికి తాముకు తెలిసిన వాళ్ళకి మాత్రమే ఇస్తారని మన అండూరు గారు కూడా చెప్తున్నారు. అది ఏం కాదమ్మా, ఫుల్ బిజినెస్ అనమాట. కాబట్టి ఎవరూ వెళ్లాల్సిన అవసరం లేదు. చక్కగా కామాఖ్య అమ్మవారంటే ఇంట్లోనే కూర్చొని హ్రీంకారాసన గర్భిత నలసికాం సౌహక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుదా ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక భాష మంకుశతరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరగళాం శ్రీచక్ర సంచారిణి అయినటువంటి మన కామాఖ్య అమ్మవారు అష్టాదశ శక్తిపీఠాల్లో ఏ శక్తిపీఠమైనా ఒకటే శక్తి, ఈక్వల్ శక్తి. ఆమె ఏమీ మహిమలు చేయదు. ఆమెకి వెళ్ళి నమస్కారం చేసుకుని మనం సరదాగా దర్శనం చేసుకొని వస్తాం. ఆమె ఏమీ ప్రత్యేకించి నువ్వు దాన ధర్మాలు చెయ్యవు, నీ బీరువాల్లో డబ్బులు బయటకు తీయవు, దొంగ పంతుళ్ళు దొంగ వీళ్ళు అడిగితే 2 లక్షలు 3 లక్షలు ఇచ్చేసి హోమాలు చేస్తావు. 10 లక్షలు 25 లక్షలు కూడా మా ప్రొఫెసర్ వేణుస్వామి ఆ గుళ్ళ నుంచి బయటికి గెంటేశారని వచ్చినాయి ఆ మధ్య. 5 నెలల క్రితం ఆయన పబ్లిసిటీ చేసి పాపం 1,25,000 రాస్తాడు జ్యోతిషానికి వస్తే. అక్కడ మేకలు కొయ్యి దున్నపోతుని కొయ్యి అని. ఆయన్ని మించిపోయారు. ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చేసి ట్రిప్స్ తీసుకెళ్ళడం, అక్కడ చేయడం. కాబట్టి ఇవన్నీ అవసరం లేదమ్మా. అమ్మవారిని ఇంట్లోనే ఉంచి ఓం కామాఖ్యై నమః, క్లీం కామాఖ్యై నమః అంటూ చేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ గురుగారు. అసలు రియల్ ఫ్యాక్ట్స్ అసలు ఏం జరుగుతుందని కామాఖ్య టెంపుల్ గురించి చాలా వివరంగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. థ్యాంక్ యూ అమ్మా.